హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. సో ఈరోజు మనము స్కిన్ షైన్ క్రీమ్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సో చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ స్కిన్ షైన్ క్రీమ్ వాడడం వల్ల మాకు ఈ మంగు మచ్చలు తగ్గిపోతున్నాయి, బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే మేము క్రీమ్ ఆపేస్తామో అప్పుడు మా స్కిన్ అనేది ఇంకా చాలా డ్యామేజ్ అయిపోతుంది, చాలా ఘోరంగా అనిపిస్తుంది చెప్తూ ఉన్నారు. ఓకేనా, మరి నిజంగా ఈ స్కిన్ షైన్ క్రీమ్ వాడడం వల్లనే ఈ సైడ్ ఎఫెక్ట్ వల్లనే ఈ యొక్క డ్యామేజ్ వచ్చిందా అనే దాని గురించి మనము పూర్తిగా ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకే, జనరల్గా ఈ స్కిన్ షైన్ క్రీమ్ని ఎందుకు వాడుతూ ఉంటారంటే మంగు మచ్చల కోసం వాడుతూ ఉంటారండి. మంగు మచ్చ తగ్గించడం కోసం. మంగు మచ్చలు లేదా మెలస్మా అంటారు. ఎక్కువగా లేడీస్లో వస్తుంటుంది. లేడీస్లో అనేది ఎక్కువ ఎందుకు వస్తుందంటే జనరల్గా వాళ్ళకు ఎప్పుడైతే ఈ 35-40 ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు పీరియడ్స్ ఆగిపోతుంటాయి కాబట్టి ఆ హార్మోన్ ప్రాబ్లం వల్ల మంగు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంకొంతమందికి హార్మోన్ థెరపీ లాంటివి తీసుకున్నప్పుడు కూడా మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. ఇంకొంతమందికి స్ట్రెస్ ప్రాబ్లమ్స్ వల్ల మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. కొంతమంది ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు ఎండ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. ఇటువంటి మంగు మచ్చలు తగ్గించుకోవడం కోసము, నల్ల మచ్చలు తగ్గించుకోవడం కోసము అనేక రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఆ మంగు మచ్చలు అనేవి ఇక్కడ చెప్పుల పైన రావచ్చు, నోస్ మీద రావచ్చు, లేదా నుదుటి మీద కూడా రావచ్చు. ఓకేనా, సో అనేక రకాల క్రీమ్స్ వాడుతున్నప్పుడు ఆ క్రీమ్స్లో మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక కొన్ని రకాల విటమిన్ సప్లిమెంట్స్ ఉంటాయి, కొన్ని రకాల యాంటీ ఎలర్జిక్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఈ యొక్క స్టిరాయిడ్స్ కూడా క్రీమ్లో ఉంటాయి. ఓకేనండి, సో డాక్టర్లు జనరల్గా ఏం చేస్తుంటారు, వాళ్ళు ఫేస్ వాష్లు, తర్వాత ఈ సన్ స్క్రీన్ లోషన్స్లు అట్లాంటివి రాసి దాంతోపాటు కూడా ఈ యొక్క స్టిరాయిడ్ క్రీమ్ కూడా రాస్తూ ఉంటారు. కొద్దిమంది ఏంటంటే తెలియకుండా డైరెక్ట్ ఓన్లీ స్టిరాయిడ్ క్రీమ్ తెచ్చుకొని వాడుతూ ఉంటారు. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ జనరల్గా శరీరంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని శరీరమే క్యూర్ చేయాలి. నార్మల్గా అయితే అది క్యూర్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి మనం బయట నుంచి మెడిసిన్ తీసుకుంటున్నాం. అయితే తీసుకున్న మెడిసిన్లో స్టిరాయిడ్ ఉంటే కనుక స్టిరాయిడ్ ఉన్న ఏదైనా మెడిసిన్ క్రీమ్ కానీ టాబ్లెట్ కానీ ఇంజక్షన్ ఏదైనా సరే అది చాలా బాగా తొందరగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకేనా అండి, తర్వాత అది ఎన్ని రోజులు అయితే మీరు వాడతారో అన్ని రోజులు మాత్రమే పనిచేస్తుంది, తర్వాత పనిచేయదు అది. ఇప్పుడు మీరేంటి, మీకు మంగు మచ్చ అయింది, ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి కనుక మంగు మచ్చ అయింది అంటే అది జనరల్గా తగ్గిపోదు. ఓకేనండి, దానికి కూడా స్టేజ్లు ఉంటాయి. 1, 2, 3 స్టేజ్లు ఉంటాయి. జనరల్గా వన్ స్టేజ్లో మంగు మచ్చ వచ్చింది అంటే దాన్ని కొంచెం కాపాడవచ్చు లేదా తగ్గించవచ్చు. కానీ స్టేజ్ 2 తర్వాత స్టేజ్ 3కి వెళ్ళిందంటే, మంగు మచ్చ వెళ్ళిందంటే అది తగ్గించరాదు, ఇంకా అది తగ్గదు, ఇంకా అది మ్యాక్సిమం తగ్గవండి. ఓకేనా, సో ఆడికి కరెక్ట్ మెడిసిన్ లేదు, ఇంకా కరెక్ట్ ఎగ్జాక్ట్ తగ్గించే మెడిసిన్ లేదు. దాన్ని ఎంతసేపు మనం కవర్ చేసుకోవడమే. జనరల్గా మనం మేకప్ వేసుకున్నట్లయితే కవర్ చేసుకుంటామో ఆ మచ్చను కూడా కొన్ని క్రీమ్స్ వాడి ఆ క్రీమ్స్ వాడిన రోజులు ఆ మచ్చ కనబడకుండా ఉంటుంది. అట్లా మేకప్ వేసుకోవడం తప్ప దానికి ఇంకో మార్గం లేదు జనరల్గా. ఓకేనండి, సో ఇట్లా దీనికోసం మనం క్రీమ్స్ వాడుతున్నప్పుడు జనరల్గా స్కిన్ షైన్ క్రీమ్ వాడతాం. దాంట్లో ఖచ్చితంగా మొమిటజోన్ అనే డ్రగ్ ఉంటుంది. అది స్టిరాయిడ్ క్రీమ్. అది ఆ స్టిరాయిడ్ క్రీమ్ ఎప్పుడైతే మనం అప్లై చేసుకున్న వెంటనే జనరల్గా అప్లై చేసుకున్న తర్వాత అది లోపలికి వెళ్ళి కొత్త కణాలను బయటకు తీసుకొచ్చి కొత్త కణాలు ఇక్కడ పెడుతుంది. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ స్కిన్ అంతా కూడా ఒకే కలర్లో కనిపిస్తూ ఉంటుంది, బాగానే ఉంటుంది. సో ఎన్ని రోజులు ఇది మీరు ఆ క్రీమ్ వాడిన రోజులు ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే క్రీమ్ ఆపేస్తారో, క్రీమ్ ఆపేసిన తర్వాత కొత్త కణాలు బయటికి రావు. ఇంకా ఇది పాత మచ్చలాగానే ఉంటుంది. పక్కన స్కిన్ కొత్త స్కిన్ లానే ఉంటుంది, మచ్చలాగానే ఉంటుంది. ఓకేనా, సో ఇట్లా ఉంటుంది అన్నమాట. అందుకని మీరు దీన్ని ఎక్కువ రోజులు డాక్టర్స్ కూడా ఎక్కువ రోజులు వాడమని చెప్పారు ఎవరు కూడా. జస్ట్ 1 month లేదా 2 months వరకు వాడమని చెప్తూ ఉంటారు, తర్వాత ఆపేయని చెప్తూ ఉంటారు. ఈ క్రీమ్ కూడా జనరల్గా ఈ క్రీమ్స్ అన్నీ కూడా జనరల్గా 1 to 2 months మాత్రం వాడాల్సి ఉంటుంది. అవి కూడా అప్పటికి కూడా కొద్ది మందిలో అవి తగ్గిస్తుంది, మొత్తం పూర్తి తగ్గిస్తుంది. కొద్దిమంది తగ్గించలేదు ఇంకా. ఓకేనా, అంటే సివియర్గా ఉందనుకోండి, మీకు ఆ మెలస్మా అనేది సివియర్గా ఉందనుకోండి, దీన్ని మెలస్మా అంటారు, మంగు మచ్చలు మెలస్మా అంటారు. ఆ మెలస్మా అనేది సివియర్గా ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి అయితే మెడిసిన్స్ లేవు. మీరు ఎన్ని క్రీమ్స్ వాడినా సివియర్ కండిషన్కి వెళ్ళిన తర్వాత తగ్గదు. ఇంకా మీరు స్టేజ్ 1, స్టేజ్ 1, 2లో ఉంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి, అంతే తగ్గదు, చెప్పలేం. అట్లా థర్డ్ స్టేజ్లో ఉంటే తగ్గదు. అది మీరు ఎంతసేపు క్రీమ్ వాడడం వల్ల జస్ట్ మీకు ఒక మేకప్ లాగా ఉంటుంది తప్ప పూర్తిగా తగ్గించదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది కొత్తగా ఏం కలిగించదు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇదే జనరల్గా ఏం చెప్తారు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీరు అక్కడ వాడిన చోట, ఇది మానేసినప్పుడు అక్కడ వాడిన చోట ఎర్రగా అవుతుంది, మంట పుడుతుంది, ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది అంటుంటారు. అది జనరల్గా మీరు క్రీమ్ వాడకపోయినా అది ఉంటూనే ఉంటుంది. ఓకేనండి, ఈ క్రీమ్ వాడిన కొన్ని రోజులు సేఫ్ మంచిగా అందంగా ఉంటుంది. క్రీమ్ ఆపేస్తే మళ్ళీ పాత ముఖం వస్తుంది, అంతకు మించి ఇంకా వేరేది ఏం లేదు. ఓకేనా, సో ఇంకా మరి సేఫ్గా వాడాలనుకున్నప్పుడు ఈ క్రీమ్ ఒకటే వాడకుండా దీంతోపాటు
సన్ స్క్రీన్ లోషన్స్, ఇంకా జెల్స్, ఫేస్ వాష్లు, ఓకేనా, కొన్ని సోప్స్ ఉంటాయి. ఆ సోప్స్ వాడుతూ కవర్ చేసే వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంతకు మించి ఇంకా వేరేది లేదు. రైట్, ఇది ఫ్రెండ్స్ మరి ఈ టాపిక్ గురించి అయితే. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.